హాయ్ ఛాలెంజర్స్, హౌ ఆర్ యూ? ఎస్, నేను మీ లోకేష్ కుమార్ని. మళ్ళీ నేను ఫస్ట్ చాప్టర్ ఎక్స్పెన్సివ్ పవర్స్ చేశాను, తర్వాత లాగరిథమ్స్ చేశాను. ఈరోజు ఈవినింగ్ ఇప్పుడు నేను లీనియర్ ఈక్వేషన్స్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీస్తాను. ఓకేనా? అసలు లీనియర్ ఈక్వేషన్ ఫస్ట్ టాపిక్ ఏంటి? ఫస్ట్ టాపిక్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అర్థమవుతుందా? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటే అసలు పెయిర్ అంటే ఏంటి? పెయిర్ అంటే 2 అంటే 1 పెయిర్ అంటే 2 వస్తాయి కాబట్టి 2 డైరెక్ట్గా రాసేయచ్చు. పెయిర్ అంటే 1 అని రాయొచ్చు, 2 అని రాయొచ్చు. అర్థమవుతుందా? ఓకే, అసలు మెథడ్స్ ఏంటో చూద్దాం. మెథడ్స్ ఏమేమి ఉంటాయి? మెథడ్స్ ఏమేమి ఉంటాయి? 3 ఉంటాయి. ఏవేవి మీకు తెలిసి కామెంట్ చేయొచ్చు. గ్రాఫ్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్. చూడండి, సారీ, మెథడ్స్లో ఈ 3 ఉంటే కన్ఫామ్గా మనం ఏ ప్రాబ్లం చేయగలుగుతాం. అర్థమవుతుందా? ఏ ప్రాబ్లం చేయగలుగుతాం. ఓకేనా? ప్లీజ్ నోట్ డౌన్ ఫాస్ట్లీ. 1 minute. Completed? Okay. Next topic. Solution of pair of linear equations in 2 variables. అర్థమవుతుందా? అంటే సొల్యూషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇంతకు మనం ఏంటి? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇచ్చుకున్నాం కదా. ఇప్పుడు మన సొల్యూషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ 2 వేరియబుల్స్ దేంట్లో? లీనియర్ ఈక్వేషన్స్లో. అర్థమవుతుందా? పెయిర్ ఆఫ్ 2 లీనియర్ ఈక్వేషన్స్లో. దీనికి చూడండి, ఇక్కడ నేను 3 డయాగ్రామ్స్ వేస్తాను. చూడండి, మీరు త్వరగా కంప్లీట్ చేస్తే మనం స్పేస్ ఎక్కువ తీసుకొని రాసుకోవచ్చు. సరే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడొక లైన్ అంటే ఒక ఇంటిలాగా వచ్చే లైన్లో 2 లైన్స్ ఫామ్ అవుతాయంటే దీంట్లో చూడండి, ఇక్కడ ఏమంటే మిడిల్ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఇక్కడ ఏమంటే 2 ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒకే లైన్లో 2 ఇంకో లైన్ కూడా చేరుతుంది. చూడండి, 1 లైన్లో ఇంకో లైన్ కూడా చేరుతుంది. వీటిని మనము సొల్యూషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం. అర్థమైందా? ఓకే, రాసుకోండి.
ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేసి క్లాస్ కంప్లీట్ చేసేద్దాం, ఓకేనా? ఓన్లీ వన్ ప్రాబ్లం. అంటే అసలు లీనియర్ ఈక్వేషన్ అంటే చాలా చాలా చిన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క సబ్జెక్ట్ కానీ, ప్రతి ఒక్క లెసన్ కానీ, ప్రతి ఒక్క చాప్టర్ కానీ ఇన్ఫర్మేషన్ అసలు ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. మనం ఏదైతే అర్థం చేసుకుంటామో అవుట్ ఆఫ్ ది టెక్స్ట్, ఇట్ ఈస్ ఓన్లీ వండర్ఫుల్. అర్థమవుతుందా? ఏందబ్బా ఇది చాలా తక్కువగా చెప్పేసారు, ఇది బాగుండదు అని కాదు, ఓకేనా? ఏదైతే మనం అవుట్ టెక్స్ట్ నేర్చుకుంటామో అదే. మీరు బుక్లో చూసారంటే చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంటుంది, సినాప్సిస్ ఉంటుంది. ఇదంతా నేర్చుకున్నప్పుడు ఫస్ట్ నేర్చుకుని సెకండ్కి వచ్చినప్పుడు ఫస్ట్ మర్చిపోతారు, ఆమె సెకండ్ నేర్చుకుని థర్డ్కి వచ్చినప్పుడు సెకండ్ మర్చిపోతారు. అట్లా కాకుండా అవుట్ టెక్స్ట్ నేర్చుకుంటే ప్రతి ఒక్క టాపిక్ ఉంటుంది కాబట్టి మనం నేర్చేసుకోవచ్చు, ఓకేనా? 8 గంటల బ్రిడ్జ్ కోర్స్లో ఉంటుంది, ఇది చూడండి ఒకసారి, ఓకే? ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాం మనం. అందరూ రాసుకున్నారా? ఓకే. ఒక ప్రాబ్లం చేద్దాం. మీరు ఏదైనా తెలిసి ఒక ప్రాబ్లం నాకు కామెంట్ చేసి ఆన్సర్గా పంపింది, ఓకేనా? ఉంది. x minus 3 2 into x plus 3 minus 18. Okay, see. చూడండి ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద నెంబర్ ఆఫ్ ఈక్వేషన్ అంటే దీని సొల్యూషన్ ఏదని అడుగుతున్నారు. అర్థమవుతుందా? వెరీ గుడ్, వెరీ గుడ్. వచ్చేసిన ఆన్సర్. ఓకే, దీని సొల్యూషన్ ఏదని అడుగుతున్నారు. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ రాస్తుంది కాబట్టి 2 టైమ్స్ 8 ఇప్పుడు అప్పుడు 9th పోతుంది కాబట్టి 2 1s 2 9s అప్పుడు x plus 3 -9 వస్తుంది. -9 వస్తుంది. సూపర్ హనీష్, వెరీ గుడ్. -9 వస్తుంది, అవునా కదా? ఎస్, సారీ మైనస్ కాదు, ఇక్కడ మైనస్ వచ్చి ఆన్సర్ రావట్లేదు. ఈక్వల్స్ టు 9. ఎక్స్ సైడే ఉంచండి. 9 -3 +3 పోతే -3 అప్పుడు x = 6 అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలామంది బాగా చేశారు. ఓకే, చూడండి సొల్యూషన్ ఇట్లా చేసేయచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద నెంబర్ ఆఫ్ ఈక్వేషన్ 2 into x plus 3 = 18 అంటే 2ని 18తో 2 9s 18 కాబట్టి 2 1s 2 9s కన్సిడర్ చేసాం. అప్పుడు x plus 3 = 9 రాసుకుందాం. x ఇక్కడే వచ్చేసి 3 ఇంటూ పంపించేప్పుడు 9 -3 సారీ -3 అప్పుడు x = -6 వస్తుంది. ఓకేనా? ఇది మనకు చాలా ఇంపార్టెంట్. లీనియర్ ఈక్వేషన్ చాలా చిన్న టాపిక్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా చాలా చిన్న టాపిక్. ఓకేనా? ఏమైనా డౌట్ కానీ అర్థం కాకపోతే కామెంట్ చేసి చెప్పండి. ఓకే, మీకు లీనియర్ ఈక్వేషన్స్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ది లీనియర్ ఈక్వేషన్స్. ఓకే, వన్స్ అగైన్ యూ రీకాల్ బై ది reproducing the video. Okay, see here, thank you for the watching.
myself Vilokesh. Thank you. Please subscribe and like and click on the bell. Okay, thank you.